సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన 4 సంక్షేమ పథకాలను అమల్లో జిల్లా కలెక్టర్లు క్రియాశీలక పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములు ఎకరాకు 12,000 చొప్పున రైతు భరోసా చెల్లించాలని, అలాగే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 చొప్పున చెల్లించాలని, ఈ 2 పథకాలు జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన పథకాల అమలులోని ప్రాధాన్యతలు తీసుకోవాలని చర్యలను ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ 4 పథకాల అమలు కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో వార్డు సభ్యుల నిర్వహించేందుకు వెంటనే సన్నాహకాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. ఇక వ్యవసాయ యోగ్యంకు సంబంధించిన భూములు కాకుండా రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్లు చేసిన భూములు, నాలా కన్వెన్షన్లు చేసిన భూములు, మైనింగ్ చేసినటువంటి భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసము సేకరించిన భూముల వివరాలను సేకరించాలని, ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులను సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజీ మ్యాప్లను పరిశీలించడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధృవీకరించుకోవాలని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన భూమి కాకుండా వ్యవసాయ యోగ్యానికి పనికిరాని భూములను వాటి జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతు పంట వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలి. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో పెట్టుబడుల సాయం అందించారు. అనర్హులకు ప్రయోజనం అందించకూడదు, అర్హులకు మాత్రమే ప్రయోజనం అందేలా గుర్తించాలని తెలియజేయడం జరిగింది. సో ఇది రైతు భరోసాకు సంబంధించి మరి సీఎం గారు తెలియజేయడం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరము. మంచి ప్రజలలో కూడా ఒక అవగాహన అనేది మొదలవుతుంది. సో ముఖ్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా మరి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంత లేట్ అయినప్పటికీ త్వరితగతిన పూర్తి చేస్తే ఇంకా బాగుంటుంది. సో మంచి పరిణామము.